యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః. నిన్న తామస ధృతి గురించి, రాజస ధృతి గురించి, అలాగే సాత్విక ధృతి గురించి తెలుసుకున్నాం. ధృతి అంటే పట్టుదల, ధారణాశక్తి. ధారణాశక్తి అంటే ఒక విషయం పట్ల మనం మంచిది అని నమ్మినా, మనం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నా ఆ నమ్మకం పట్ల దృఢంగా స్థిరంగా నిలబడి ఉండడం ధారణాశక్తి అంటే. అలాంటి ధృతి సాత్విక ధృతి, ధర్మబద్ధంగా మంచిగా ఉంది అంటే దాన్ని సాత్విక ధృతి అంటారు. రాజస ధృతి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అంతేకాకుండా మనల్ని అధఃపాతాళానికి అంటే తమో ధృతిలోకి పడేయడానికి రెడీగా ఉంటుంది. అటు మనకి మంచిది చేసినట్టు ఉండదు, ఇటు చెడు చేసినట్టు ఉండదు. అలా మధ్యలో స్థిరంగా నిలబెడుతుంది రాజస ధృతి. తామస ధృతి అనేది మనకు ఎక్కువ నిద్రను, సోమారితనమును, ఇంకా అదే బ్రతుకు మనకు అయిపోతుంది. దాని పట్లనే ఎక్కువ సతతము, నిరంతరము మన ధృతి పట్టుదల అనేది వాటిపైనే ఉంటుంది. పడుకోవడం ఉందే, సోమారితనంగా ఉండేందే, లేకపోతే ఎవరిపైన అనురాగం, ఇష్టం, ప్రేమ, ఆప్యాయతలు పెంచుకొని ఉంటే ఇంకా వాళ్ళపైనే పెట్టుకొని స్థిరంగా ఉంటాం. అవన్నీ కూడా మన అజ్ఞానానికి తార్కాణాలు. ఇలా ఉన్నాయి అంటే నిద్ర ఎక్కువ, భయం ఎక్కువ, సోమరితనం ఎక్కువ, అలాగే ఎక్కువ అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు, భయాలు, అలాగే ఉద్వేగాలు, శత్రుత్వాలు, మిత్రుత్వాలు ఎక్కువ, వాటి పట్ల ఎక్కువ మనసు స్థిరంగా నిలబడి ఉంది, వాటిపైన ఎక్కువ మనము పట్టుదలతో ఉన్నామంటే అది తామస ధృతిని తెలియజేస్తుంది. మనలో ఉండే తామస ధృతి అని తెలుసుకోవాలి. దాని నుండి మనము బయటపడడానికి ప్రయత్నం అయితే చేయాలి. సాత్విక ధృతిలోకి రావాలి. సాత్విక ధృతి అంటే మీకు నిన్నే తెలుసుకున్నాం మనం. భజన, సేవ, అలాగే ధ్యానము, భగవత్ చింతనల గురించి ఎక్కువ సుఖం పొందడం. ఫస్ట్ మనకు అవి విషంగా తోచినా కూడా రాను రాను అవి మనకు అమృత తుల్యంగా అనిపిస్తూ ఉంటాయి, ఎంతో సుఖాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి ధృతిని మనము, అలాంటి సుఖాన్ని సాత్విక సుఖమని, అలాగే ఏదైతే తామస ధృతి కాకుండా, రాజస ధృతి కాకుండా సాత్విక ధృతి అంటే మన ప్రాణేంద్రియాలను నిలబెట్టాలి. దేంట్లో? మనుష్యుడు ధ్యాన యోగంలో ఉండి అటు ఇటు చలింపగా. ధ్యాన యోగం అంటే మనం ధ్యాన యోగంలో ఎవరిని చూస్తాము? ధ్యానంలో మనం ఎవరిని చూస్తాము? భగవంతుణ్ణి చూస్తాము, పరమాత్ముని చూస్తాము. ఆ యొక్క ధ్యాన యోగాన్ని మనస్సు, ప్రాణాలని, అలాగే ఇంద్రియాలని నిలబెట్టి, స్థిరంగా నిలబెట్టి అటు ఇటు చలింపకుండా ఎవరైతే ధారణా శక్తిని కలిగి ఉంటారో అలాంటి ధారణా శక్తి మనము కలిగి ఉండాలి. సాత్విక ధృతి అనేది మనము అలాంటి పట్టుదలను మనము కలిగి ఉండాలి. సాత్విక ధృతి ఇవన్నీ కూడా భగవంతుని, సాత్వికం అనేది భగవంతుని పైన నిలబడేలాగా చెప్తూ ఉన్నాయి. సాత్వికం ఎక్కడ వచ్చినా మంచి విషయాలే, భగవంతుని విషయాలే అయి ఉంటాయి. కాబట్టి సాత్వికం అనేది మనకు చాలా మంచి పని చేస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఈ 3 గుణాలు ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఓ పార్థ, ఓ అర్జున, నతదస్తి పృథివ్యాంవ. ఈ భూమిలో భూమికి కానీ, లేదా ఈ భూమిలో పుట్టిన వాటికి కానీ, దివి అంటే ఆకాశము కానీ, దేవేషు దేవతల్లో కానీ, అలాగే సత్వం ప్రకృతి జైర్గుణైహి, అలాగే ఈ ప్రకృతి యందు కానీ, ఈ పృథివీ యందు కానీ, ఆకాశమునందు కానీ, దేవతల యందు కానీ, అలాగే ఈ ప్రకృతి కానీ, ఇవి ఏమవుతుందంటే వీటికి యదేభిస్య త్రిభిర్గుణైహి, ఈ ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి 3 గుణములు ఈ పృథివీ మీద ఉండేవి కానీ, ఆకాశంలో ఉండే వాటికి కానీ, అలాగే దేవతలకి కానీ, మరి ఇతర లోకముల యందు ఉన్నప్పటికీ ఈ 3 గుణాలు లేకుండా ఏ ప్రాణియు ఉండదు అంటున్నాడు. ఏవి 3 గుణాలు?
సత్వ రజోతమ. ఈ 3 గుణాలు లేకుండా, ఎస్, వెరీ గుడ్. ఈ 3 గుణాలు లేకుండా భూమి పైన ఎవరు లేరు, భూమి కూడా లేదు, ఆకాశం కూడా లేదు, అలాగే దేవతలు కూడా లేదు, ఇంకే ఇతర లోకాల్లోనైనా సరే ఈ 3 గుణాలు, ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి ఈ 3 గుణాలు లేకుండా ఏ ప్రాణి ఉండదు అంటున్నాడు. ఏడైనా ఉండు, దేవతాలోకంలో ఉండు, ఈ భూలోకంలో ఉండు, ఆకాశంలో ఉండు, లేక ఇంకే ఇతర మనకు 14 లోకాలు ఉన్నాయి కదా, ఆ లోకాల్లో ఏ లోకంలోనైనా ఉండు, ఈ ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి 3 గుణాలు తప్పక ప్రతి ప్రాణికి ఉంటాయి అంటున్నాడు, వర్తిస్తాయి అని చెప్తున్నాడు. త్రిగుణాలు నువ్వు ఆ లోకం పోయినా ఉండనే ఉంటాయి, వర్తిస్తూనే ఉంటాయి 3 గుణాలు. కాబట్టి ఈ 3 గుణాల్లో మనకు సత్వగుణం అనేది కాస్త ఉపశమనం కలిగించే గుణం, కాబట్టి మనము ఆ సాత్విక గుణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక ఇదంతా చెప్పిన తర్వాత భగవంతుడు 4 వర్ణాల గురించి, అలాగే వారి వారి వృత్తులు, కర్తవ్యాలు, శాస్త్రం ఏ విధంగా విధింపబడింది, ఏ ఏ వృత్తుల్ని విధించింది అనేది ఈరోజు తెలుసుకుందాం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప. ఓ పరంతప, ఓ అర్జున, నీకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వృత్తులు, కర్మలు, అలాగే శూద్రాణం చ పరంతప, శూద్రులకు ఉండవలసినటువంటి కర్మలను, కర్మాణి ప్రవిభక్తాని, ఆ కర్మలను స్వభావ ప్రభవైర్గుణై, వారి వారి స్వాభావికములైనటువంటి గుణములను బట్టి విభజింపబడి ఉన్నవి. వాళ్ళ స్వాభావిక గుణాలు, లక్షణాలు. ఇప్పుడు బ్రాహ్మణులు ఏ గుణాలు, ఏ లక్షణాలు కలిగి ఉంటారని, కొంతమంది బ్రాహ్మణ లక్షణాలు, కొంతమంది క్షత్రియులకు ఉండవలసిన లక్షణాలు, కొంతమంది వైశ్యులకు ఉన్నటువంటి లక్షణాలు, కొంతమందికి శూద్రులకు ఉండవలసిన లక్షణాలు ఉంటాయి. అలా భగవంతుడు శూద్రుల్లోకి ఎవరిని, ఏ గుణాల వాళ్ళని చేర్చాలి, వైశ్యుల్లోకి ఏ లక్షణాలు, గుణాలు ఉన్న వాళ్ళని చేర్చాలి, అలాగే క్షత్రియులకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, వాళ్ళని ఆ క్షత్రియుల్లో చేర్చాలి, అలాగే బ్రాహ్మణులకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆ గణంలో చేర్చాలి, ఆ వర్ణంలో చేర్చాలి అని విభజింపబడింది. అంటే వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టినే ఈ 4 వర్ణాలు విభజించబడి ఉన్నాయి అర్జున. వాళ్ళ కర్మలు కూడా విధించబడి ఉన్నాయి, విభజించబడి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఆ 4 వర్ణాల వారికి వాళ్ళ కర్మల్ని వారి వారి స్వభావాలను బట్టి విభజించి ఉన్నాయి, నేను చెప్తాను విను అంటున్నాడు. శమో దమస్తపశౌచం. శమము అంటే మన అంతఃకరణం ఉంది కదా, 4 అంతఃకరణాలు ఉన్నాయి. అంతఃకరణం అంటే 4 ఉన్నాయి: మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ 4టిని అంతఃకరణాలు అంటారు. ఈ అంతఃకరణం అనేది నిగ్రహించాలి అంటున్నాడు. నిగ్రహంతో పెట్టుకోవాలి, అంతఃకరణ నిగ్రహం కలిగి ఉండాలి. దమము అంటే ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలను వశంలో పెట్టుకోవాలి. తపహ అంటే, తపము అంటే ఎప్పుడు తపస్సులో ఉండాలి. తపహ అంటే తపస్సు అంటే ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి. అలాగే క్షాంతిరార్జవమేవచ, మనము ధర్మము పాటించేందుకు వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తాయి, ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు ఎదురవుతాయి. వాటినన్నిటినీ ఓర్చుకోవాలి అంటున్నాడు భగవంతుడు. జ్ఞానం అంటే తెలుసుకున్న జ్ఞానం, వేదాలు చదివి, పురాణాలు చదివి, ఇవన్నీ చదువుంటాము, వీటినన్నిటినీ జ్ఞానం కిందకి లెక్కేస్తాం. అలా పురాణాలు, వేదాలు చదువుతూ జ్ఞానాన్ని సమపార్జిస్తూ ఉండాలి, అంటే స్వాధ్యాయాభ్యసనం చేస్తూ ఉండాలి. విజ్ఞానం, విజ్ఞానం అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ ఉండాలి.
విజ్ఞానం ఆస్తిక్యం. ఆస్తిక్యము అంటే భగవంతుని యందు నమ్మకం కలిగి ఉండడం. ఆస్తికులు నాస్తికులు అంటారు చూడండి. భగవంతుని యందు, మన వేదాల యందు, అలాగే పరలోకాలు ఉన్నాయి. పరలోకము అంటే మోక్షము. మోక్షం అనేది ఒకటి ఉంది అని దానిని నమ్మి ఉండాలి, విశ్వసిస్తూ ఉండాలి. ఇలా ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా, ఈ కర్మలన్నీ కూడా బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు, బ్రహ్మకర్మ స్వభావజం. బ్రహ్మకులం ఉంది కదా, బ్రాహ్మణ కులం, వాళ్ళ స్వాభావిక కర్మలు ఇవి. వాళ్ళు ఆచరించవలసిన కర్మలు ఇవన్నీ. అంతఃకరణం శుద్ధిగా పెట్టుకోవాలి, నిగ్రహంతో ఉండాలి. అంతఃకరణ నిగ్రహం ఉండాలి అంటే మనోనిగ్రహం ఉండాలి. అలాగే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అలాగే తపస్సు చేస్తూ ఉండాలి, ఎప్పుడు భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే ధర్మంని ఆచరించేటప్పుడు ఎదురయ్యే కష్టాల్ని సహించాలి. అలాగే ఎప్పుడు స్వాధ్యాయాభ్యసనం చేస్తూ ఉండాలి. అలాగే చదువుకున్న జ్ఞానాన్ని, మనం సముపార్జించిన జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ ఉండాలి. అలాగే భగవంతుని యందు ప్రీతి, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి బ్రాహ్మణుని స్వాభావిక కర్మలు, అంటే ఎప్పుడు చేయాల్సిన కర్మలు, నిత్య కర్మలు ఇవి. బ్రాహ్మణుడు ఇవన్నీ చేయాలి అంటున్నాడు భగవంతుడు. ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నారా మన దాంట్లో? ఇవన్నీ బ్రాహ్మణులకి భగవంతుడు విధించినటువంటి కర్మలు. ఇవన్నీ బ్రాహ్మణులు ఆచరించవలసిన అవసరం ఉంది. అందుకే ఈ ఒక లోకంలో, ఈ భూమిలో బ్రాహ్మణులని భూసురులు అని పిలుస్తారు. భూసురులు అంటే భూమి మీద ఉన్నటువంటి దేవతలు అని. సురులు అంటే దేవతలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ భగవత్ చింతనలోనే ఉంటారు. సారూప్యం అని ఒకటి ఉంది, ముక్తి మార్గం, మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. 4 విధాలైనటువంటి ముక్తులు ఉన్నాయి. దాంట్లో సారూప్యం ఒకటి. ఎవరైతే భగవంతుని సదా నిరంతరము భగవంతుని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుడు అయిపోతారు. హనుమంతుడు దానికి ఉదాహరణ. ద్రౌపది, వీళ్ళిద్దరూ వస్తారు. ఎలా తెలుసునా? అలాగే భరతుడు కూడా. భరతుడు రామయ్య తమ్ముడు కదా, ఆయన కూడా అంతే. మీకు తెలుసు ఈ కథలన్నీ. ఎప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ రాముడైపోయినాడు. ఆయన రోమాల్లోనూ రామనామము వినిపిస్తూ ఉండేదంట, రోమాలలోనూ. ద్రౌపది కూడా కృష్ణుని పేరు ఎప్పుడు తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉండేదంట. ఆమె తల వెంట్రుకలు కూడా శ్రీకృష్ణ 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 అని పలుకుతూ ఉండేదంట, అని ధ్యానిస్తూ ఉండేదంట. ఇక భరతుడైతే వనవాసానికి వెళ్ళినప్పుడు, రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ 14 ఏళ్ళు కూడా నార చీరలు, ఎలాగైతే రాముడు నార బట్టలు గట్టి అడవుల్లో గడిపినాడో అదే విధంగా కందమూలాలు, ఫలాలన్నీ తింటూ, ఏ విధంగా అయితే అరణ్యవాసం చేస్తున్న రాముల వాళ్ళు ఏం తింటారో, రాజ్యంలో ఉన్నప్పటికీ భరతుడు కూడా అదే విధంగా కందమూల ఫలాల్ని ఆరగించి, నారబట్టలు కట్టి, జడలు ముడివేసి, ఏ విధంగా అయితే వాళ్ళు గడిపినారు రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, అలాగే భరతుడు రాజ్యంలో ఉన్నప్పటికీ అలానే గడిపాడు. అంతేకాకుండా ఎప్పుడు రామనామాన్ని జపిస్తూ ఉండడం వల్ల వనవాసం నుండి వచ్చిన లక్ష్మణుడికి కూడా భరతుడు ఎవరు, రాముడు ఎవరు అని తెలుసుకోలేకపోయినాడు. ఎందుకంటే భరతుడు కూడా రాముడిలా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే భూసురులు కూడా ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ, తపస్సు చేసుకుంటూ, భగవంత్ చింతనలో గడుపుతూ ఉంటారు. కాబట్టి
వాళ్ళు కూడా ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాలే, వాళ్ళు కూడా దేవతలే అని మన శాస్త్రం చెప్తోంది. ఇంకా మనకున్నట్టు బ్రాహ్మణులకి ఉన్నాయా అసలు? మన లైఫ్ స్టైల్ ఉన్నట్లు ఉంటుందా వాళ్ళకి అంటే? అసలు మన లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళు వేరే విధంగా ఉంటారు, వేరే వేరే ఆచరణలు ఉంటాయి వాళ్ళకు, వేరే కర్మలు ఉంటాయి, సంధ్యావందనాది ఆ పూజలు, దేవుళ్ళ గుడిలో పూజలు, ఇలా చాలా వాళ్ళు లేకపోతే అసలు మన సనాతన ధర్మం ఏమైపోతుందో. అందుకే భగవంతునికి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం. భగవంతుడే చెప్తాడు భాగవతంలో, భాగవతం 1వ స్కందము 2వ స్కందంలోనూ వస్తుంది, నాకు బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టము, వాళ్ళని సంతోష పెట్టినారంటే నన్ను సంతోష పెట్టినట్లే, వాళ్ళని బాధ పెడితే నేను సహించను అని చెప్పాడు. అందుకే బ్రాహ్మణులకు ఇచ్చే దానము పరమ పుణ్యప్రదమైనటువంటిది, సాక్షాత్తు భగవంతునికి ఇచ్చినట్లే. కాబట్టి ఈ భూసురులు అనే వాళ్ళు ఆచరించవలసిన కర్మలని, వాళ్ళ స్వాభావిక కర్మల్ని భగవంతుడు 42వ శ్లోకంలో చెప్పాడు. ఇంకా 3 వర్ణాల వాళ్ళ కర్మలు, స్వాభావిక కర్మలు ఏవేవి అని మనం రేపటి రోజున తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్.